సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 25 రోజులను పూర్తి చేసుకుని మంచి వసూలనే సాధించింది. టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకునే విధంగా సినిమా కలెక్షన్స్ ఉండగా ఫైనల్ రన్ లో సినిమా వేగివన్నీ చేరుకోవడం కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. సినిమాను మొత్తం మీద 124.4 కోట్ల కంబగా మినిమం 126 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 235 నుంచి 240 కోట్ల లోపు గ్రాస్ టార్గెట్ లో బరిలోకి దిగింది. మొత్తం మీద 25 రోజులు ముగిసే సమయానికి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే తమిళనాడులో 115 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 9.7 కోట్లు, కర్ణాటకలో 18.32 కోట్లు, కేరళలో 7.98 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.13 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 69.34 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 225.47 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 25 రోజులకు గాను ఈ సినిమా 118 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు సమాచారం. దాంతో సినిమా మైనర్ నష్టాలను సొంతం చేసుకుందని చెప్పాలి. అది కూడా తెలుగు వర్షన్ కి గాను ఎక్కువగా లాస్ రావడం ఓవరాల్ బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిందని చెప్పవచ్చు. ఒక్క వారం ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయి ఉంటే సినిమా అన్ని చోట్ల మంచి వసూలతో బ్రేక్ ఇవన్నీ అందుకొని ఉండేది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఈ సినిమా ఇప్పుడు 230 కోట్ల లోపు గ్రాస్ తో పరుగు నాపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.